చూసేద్దాం ఫస్ట్. సోయి చెప్పను, ఫస్ట్ చూసేద్దాం ఖాళీ. మ్యాక్బుక్. ఓకే, మ్యాక్బుక్ అద్దం వేసినట్టు మెరుస్తుంది. ఇట్లా దీంట్లో ఫేస్ చూసుకునే అంత క్లారిటీగా అనిపిస్తుంది. చూద్దాం. మ్యాక్బుక్ అండి, దీన్ని ల్యాప్టాప్ కాదు, ల్యాప్టాప్ అని పిలవద్దు, మనం మ్యాక్బుక్ అనే పిలవద్దు. ఓకే, సో ఈ తర్వాత ఓపెన్ చేద్దాం, పక్క పెట్టద్దాం. దీంట్లో అండ్ వచ్చేసరికి కేబుల్ ఉందండి, ఛార్జింగ్ కేబుల్. అండ్ ఈ ఛార్జింగ్ కేబుల్ ఎలా అంటే ప్రతి ల్యాప్టాప్కి సన్న పిన్ దొడ్డు పిన్ అని అంటారు కదా, అట్లాంటిది కాదు. ఇది కొంచెం వేరే. ఇది ఇలా ఉంటుంది, ఇలా అనిపిస్తుందా? ఇది మ్యాక్బుక్కి అటాచ్ చేసేది మ్యాగ్నెట్. అండ్ ఇది వచ్చేసరికి సి టైప్ పిన్. ఇది అడాప్టర్కి పెట్టాలి మనం. అది కూడా ఎలా పెట్టాలి, ప్రతి మనం మొబైల్కి వాడే అడాప్టర్కి కేబుల్ పెట్టినట్టు పెట్టద్దు. దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ప్రాసెస్ అంటే ఐ మీన్ షార్ట్గా చెప్పాలంటే, ఇంత పెద్ద వైర్ ఉందండి, ఒక దగ్గర ఒక 10 మీటర్స్ ఉంది, సరిపోతుంది మనకు. ఇది సి టైప్ కేబుల్ ఉంది కదా, ఇది తీసుకొచ్చి ఈ అడాప్టర్కి ప్రతిసారి ఒకటేలాగా పెట్టాలి. ఇది ఉందా, సపోజ్ నేనైతే కంపల్సరీగా ఇట్లానే పెడతాను. ఇలా పెడతామా, మనం ఒకటి చూసుకోవాలి. ఇది ఉందా, సాకెట్ పిన్స్ ఉన్నాయా, సాకెట్ పిన్స్కి మనం పెట్టేది చూసుకోవాలి, లేకపోతే మార్క్ అయినా పెట్టేసుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు మనం తీస్తూ పెడతా ఉంటాం కదా, సో ఇది లూజ్ అయిపోతుంది, ఖరాబ్ అయిపోతుంది. మళ్ళీ దీనికి ఒక కేబుల్ ఖరాబ్ అయితేనే మళ్ళీ 30,000. సో నేనైతే ఇట్లా పెడతానండి, ఇట్లా పెట్టేసానా కథం. స్టిక్ ఇది ఇట్లా ఆ సాకెట్ మొత్తం ఊగుతున్నా కూడా పర్లేదు, ఉంటుంది స్టేబుల్గా. ఇది అంత పర్ఫెక్ట్ ఉంటుంది ఇది. అండ్ ఇంకోటి ఇది ఉంది కదా, ఇది మ్యాక్బుక్ ఎట్లా పెట్టాలంటే, ఖాళీ బాక్స్ అంటే పక్క పెట్టేస్తున్నా. మ్యాక్బుక్ ఉంది కదా, ఈ కేబుల్ వచ్చేసరికి టూ సైడ్స్ ఉంటాయండి. లైట్స్ వచ్చేసరికి కనిపిస్తుంది, లైట్స్ 2 సైడ్స్ ఉంటాయి, ఇటు బ్యాక్ ఫ్రంట్ టూ సైడ్స్ ఉంటాయి. ఇవి మనం ఇట్లా పెట్టేస్తామండి. ఇక్కడ చూడండి, ఇది పిన్ను కాదు, కనిపిస్తుందా, జస్ట్ మ్యాగ్నెటిక్. జస్ట్ ఇలా పెట్టేస్తాం మనం, స్టిక్ అయిపోతుంది, అది ఊగదు, పడదు. సో కేబుల్ వచ్చేసరికి, చార్జర్ వచ్చేసరికి అయిపోయిందా, పక్క పెట్టేద్దాం. దీన్ని ఇలా గుంజితే అసలే రాదు. ఇగో చూడండి, ఇంత గుంజినా రాదు ఇది. వై? బికాస్ దట్స్ మ్యాగ్నెటిక్. అది ఉందే మినిమం ఉంటుంది మీరు మ్యాక్బుక్ అంటే, మామూలు ఉండదు, 1,00,000. సో ఇలా కింద క్రాస్ చేసి ఇలా బిగ్గేసేయాలి. సో ఇప్పుడు చార్జర్కి పక్క పెట్టేద్దాం. ఇప్పుడు వచ్చేసరికి మ్యాక్బుక్ ఇలా ఉండాలి. ఇది మ్యాక్బుక్ యాపిల్. ఓకే అండి, ఓపెన్ చేసేసరికి ఇలా వస్తుంది యాపిల్ మ్యాక్బుక్. అనిపిస్తుందా? ఇలా ఉంది మ్యాక్బుక్. ఓకే, సరిపోతా మన ఎడిటింగ్కి. రైట్, తీసేద్దాం. ఇది ఓపెన్. సో ఇప్పుడు వచ్చేసరికి ఇది మన మ్యాక్బుక్. పాస్వర్డ్ కొట్టేసి మనం యూజ్ చేసుకోవడమే ఉంటుంది అంతే.